ఇవాళ అయితే ఫాదర్స్ డే కదా, ఫాదర్స్ డే స్పెషల్ అని. ఫాదర్స్ డే అంటే మా చిన్నప్పుడు ఫాదర్స్ డేలని మదర్స్ డేలని అవన్నీ మాకేం తెలియదండి. కాకపోతే ఇప్పుడు వస్తున్నాయి. మన పేరెంట్స్ కూడా ఎప్పుడో కానీ రారు కదండి మన ఇంటికి. వస్తున్నప్పుడు కొంచెం సరదాగా ఉంటుంది కదా. అదే కాక ఇవాళ ఫాదర్స్ డే అని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా అందరూ కూడా. ఇవాళ లక్కీగా మా డాడీ అయితే వస్తున్నారు, మా ఇంటికి వస్తున్నారు. అందుకైతే నేనైతే మా డాడీ కోసం అయితే నేను బూర్లు, శనగపప్పు గారెలు మా డాడీకి ఇష్టం అండి. ఈ శనగపప్పు బూరెలే, పాకం పెట్టి బూరెలు చేస్తాం కదా. పప్పు, బెల్లం, శనగపప్పు ఉడకపెట్టేసి పాకం పెట్టి చేస్తాను. అవన్నీ చేయడానికి నాకు టైం సరిపోలేదండి. అదే అమ్మ నాన్నతో పాటు అన్నయ్య వాళ్ళు కూడా వస్తున్నారు. మేము డాడీ అని పిలుచుకుంటామండి, ఏమనుకోకండి. అందుకే మధ్యలో మళ్ళీ అమ్మ నాన్న కూడా అంటున్నాను. అమ్మ నాన్నతో అన్నయ్యలు కూడా వస్తున్నారు, అన్నయ్యల ఫ్యామిలీ కూడా. వాళ్ళకి మా అమ్మ నాన్నకి కూడా అందరికీ అన్నట్టు నేను తయారు చేస్తున్నాను. శనగపప్పు గారెలు, బూరెలు, ఈ సోప్ తయారు చేసుకున్నాను. వాళ్ళు వస్తున్నారు అనగానే ఫాస్ట్గా చేస్తున్నాను. ఇదో బిర్యానీ అయితే అవుతుందండి. చికెన్ తెచ్చుకున్నాము, చికెన్ కర్రీ వండేసాను. రైస్ అయితే అయిపోయింది, చారు పెట్టాను, అదే రసం పెట్టాను. కొద్దిగా స్వీట్స్ కూడా తెప్పించానండి. అంటే పిల్లలు బూరెలు తింటారో తెలియదు కదా, అందుకని స్వీట్స్ కూడా కోవా అయితే తెప్పించాను. కోవా స్వీట్ ఇది మా డాడీకి చాలా ఇష్టం అండి స్వీట్. కాకపోతే డాడీ హెల్త్ బాగోట్లేదు. వస్తున్నారు అనగానే చాలా హ్యాపీ అనిపించింది. అది కాక ఫాదర్స్ డే అంటే మా చిన్నప్పుడు చేసుకోకపోయినా ఇప్పుడు మేము కూడా పెద్దవాళ్ళు అయిపోయాం కదా. ఇప్పుడు పేరెంట్స్ మన ఇంటికి వస్తున్నారంటే చాలా సరదాగా ఉంటుంది కదండి. అందుకే డాడీ హ్యాపీ ఫాదర్స్ డే అనుకుంటూ ఏదో మా సరదా. అమ్మ నాన్న వస్తున్నారంటే సరదాగానే ఉంటుంది కదండి. అందుకే నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సోప్ తయారు చేసుకున్నాను. దీంట్లో బెల్లం కలిపేసి ఈ బూరెలు అయితే చేసుకొని మనం బూరెలు వేసుకోవడమే. శనగపప్పు గారెలు, స్వీటు, చికెన్ చెప్పాను కదా, బిర్యానీ కూడా అయిపోతుంది. మా నాన్నగారు వచ్చే టైంకి నేను వీడియో కూడా చేస్తాను. లేకపోతే మా నాన్నగారిని అయితే చూపించడం అయితే అవ్వదండి. ఆయన వస్తారు, ఫాస్ట్ భోజనం చేసి పడుకుని పోతారు. ఆయన కిడ్నీ ప్రాబ్లంలు అండి, ఎక్కువగా కూర్చొని ఉండలేరు. అందుకే చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ అయితే అనుకోకుండా వస్తున్నారు. ఇవాళ ఫాదర్స్ డే కూడా. మన పేరెంట్స్ మన ఇంటికి వస్తున్నామంటే మనం ఎంత ఆనందపడతామో, వాళ్ళ ఇంటికి మనం పుట్టింటికి వెళ్తున్నామంటే వాళ్ళకి అదొక ఆనందం, మనకి కూడా చాలా తృప్తిగా ఉంటుంది. వాళ్ళైతే మరి గెస్ట్ లాగా వస్తారు, మనమైతే పుట్టింటి కదా, మనం స్వతంత్రంగా వెళ్ళినట్టు వెళ్తాము. మేము వెళ్ళినప్పుడైతే అండి మా డాడీ చేపలు, నాకు మటన్ ఇష్టమని మటను ఆల్రెడీ మీకు చెప్పాను ఒక వీడియోలో, మటన్ ఇష్టమని మటన్ తెస్తారు ఎక్కువగా. చేపలు తీసుకురావడం, మాకు అలా కూర్చొని ఉండరా 2 రోజులు అప్పుడే వెళ్ళిపోతావా అన్నట్టుగా మాటలు అవి ఆడుతూ ఉంటారు. చాలా సరదాగా ఉంటుంది. నాలుగు మళ్ళీ మా డాడీ వస్తున్నారని చాలా ఆనందంగా ఉంది. మా డాడీ కాకుండా మొత్తం మా అమ్మాలు, అన్నయ్య వాళ్ళు, అన్నయ్య గారి పిల్లలు అందరూ వస్తున్నారు. అందుకు నేను ఇవన్నీ తయారు చేస్తున్నాను అనమాట. ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు మనం బూరెలు ఈ సోపులో ముంచుకొని బూరెలు వేసుకోవాలి. కొన్ని మినపప్పు, బియ్యం, 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు రైస్ రాత్రి నానబెట్టేసుకొని మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు అందులోనే కొద్దిగా సాల్ట్, బెల్లం అయితే వేసుకున్నాను. ఇది కలిపేసుకోవడం మనం. ఇక్కడైతే బూరెలు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. నా ఆయిల్ అయితే మరిగిపోయింది. ఆ కళాయి చూసి మళ్ళీ కామెంట్ చేయకండి. కళాయి అయితే ఇనప కళాయి అండి. కళాయి మంచిదే, నల్లగా ఉంటుంది. కానీ ఇవాళ తెల్లవారి నుంచి ఖాళీ లేదండి. మా ఆయనకైతే ఆదివారం కూడా డ్యూటీ ఉందండి. డైరీ ఎంప్లాయీ అని చెప్పాను కదా. ఆయనకి మళ్ళీ తెల్లవారే క్యారేజ్ కోసం టిఫిన్ బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెట్టేసి కొద్దిగా చికెన్ కూర, విడిగా చికెన్ కూర చేసేసి బాక్స్ రైస్ అయితే అప్పుడే రైస్ పెట్టానండి. రైస్ పెట్టేసి ఆయనకైతే బాక్స్ అయితే పెట్టాను. అందుకే రైస్ అయితే ఉంది. మళ్ళీ ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాను కదా, బిర్యానీ సరిపోకపోతే రైస్ మళ్ళీ కొద్దిగా మా అమ్మ నాన్నలు వస్తున్నాను కదా, వాళ్ళకి నేను పెట్టించుకోవడం. బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేనైతే ఇంకా బూరెలు వేసుకుంటాను. తెల్లవారి నుంచి నాకు కొద్దిగా బిజీగానే ఉన్నాను. అందుకే నేను ఈ పప్పు నానబెట్టేది, మిక్సీ చేసి ఇవన్నీ అయితే మీకు చూపించలేకపోయాను. మా తెల్లవారు డ్యూటీకి 5ంటికి లేచాను. 6:30 కల్లా ఆయనకి బాక్స్ కట్టేయాలి. అందుకని కూర, కొద్దిగా రైస్, రసం, టిఫిన్ బ్రెడ్ ఆమ్లెట్ టిఫిన్ చేసి అవన్నీ ప్యాక్ చేసి ఆయనకి పెట్టి ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక మా వాళ్ళకైతే ఇవన్నీ చేస్తున్నాను. అందుకు లేట్ అవుతుంది, వచ్చేస్తారు వాళ్ళు. ఇంకా ఇప్పుడైతే 11:30 అయిపోతుంది. 11:15 అయిపోయింది. వాళ్ళు 12:30 కల్లా వచ్చేస్తారు. ఇలాగ చేసేసుకుందామని ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. మీకు
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎవరి తండ్రి వాళ్ళకి హీరో అండి. ప్రతి తల్లిదండ్రులు కూడా దేవుళ్ళ తర్వాత దేవుళ్ళతో అంటారు. మన దేవుళ్ళు అయితే చూడలేదు, మన పేరెంట్సే మనకి. అలాంటిది ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. మా నాన్నగారు కూడా వస్తున్నారు కదా, అందుకు ఫాదర్స్ డే స్పెషల్ అనుకోండి, మా నాన్నగారు చేస్తున్నాను అనుకోండి, ఇవన్నీ కూడా నాకైతే కలిసి వచ్చాయి. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు బూరెలు వేసుకుందాం. ఇదిగోండి బూరెలు అయితే చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ గారెలు వేసుకుందాం బూరెలు అయిపోగానే. కంగారుగా వేస్తున్నాను, వీడియో సరిగా రాకపోతే ఏమనుకోకండి. ఓకే అండి, అయితే ఇవాళ స్పెషల్స్ అయితే మావి ఇవ్వండి. మా నాన్నగారు వాళ్ళు వస్తున్నారని, మా అన్నయ్య వాళ్ళు అందరూ వస్తున్నారని నేనైతే అన్నీ చేసుకున్నాను. బిర్యానీ, బూరెలు, గారెలు, చికెన్, రైస్, ఇవన్నీ రసం, ఇవన్నీ చేసుకున్నాను. స్వీట్స్ కూడా తెప్పించుకొని చెప్పాను కదా. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చేలా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.